ఇప్పుడు వాసు గారు, మీ దగ్గరికి కొన్ని ప్రొఫైల్స్ వస్తాయి. అందులో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు కూడా ఉంటారు. అవును. సాధారణంగా ఒక ప్రొఫైల్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్సాప్ త్రూనే వచ్చిందని అనుకుందాం అవును. ఫర్ ఎగ్జాంపుల్. మీరేం చెక్ చేస్తారు? మీరేం చూస్తున్నారు? ఫస్ట్ పేరెంట్స్ ఎవరైతే మాకు కాల్ చేసి అడుగుతారో వాళ్ళ తరపున, అబ్బాయి తరపున వాళ్ళ ప్రొఫైల్ తీసుకుంటాం, రీసెంట్ ఫొటోస్. అలాగనే వాళ్ళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితేనో వాళ్ళ పే స్లిప్, లాస్ట్ మంత్ 3 months బ్యాక్ పే స్లిప్ తీసుకోవడం జరుగుతుంది. ఆ పే స్లిప్ తీసుకొని మా దగ్గర అమ్మాయిల ప్రొఫైల్ వాళ్ళు ఏదైతే ప్రూఫ్స్ అడుగుతారు, ఆ ప్రూఫ్స్ అనేది మనం సబ్మిట్ చేయాలి కాబట్టి, అమ్మాయి వాళ్ళకి సబ్మిట్ చేయాలి కాబట్టి, అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి మీ ప్రొఫైల్స్ తీసుకొని అమ్మాయి వాళ్ళకి మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే అమ్మాయి వాళ్ళు జాబ్ చేసినా కూడా అమ్మాయి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళది శాలరీది పే స్లిప్ అనేది మేము తీసుకోవడం జరుగుతుంది. ఓకే. అంటే ఒక ప్రొఫైల్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ శాలరీస్ ఏదైతే ఉంటుందో పే స్లిప్ కంపల్సరీ చూస్తాం, పే స్లిప్ చూస్తాం. ఓకే. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు కొన్ని క్యాస్ట్లు ఉన్నాయి, ఓసీ అని, అలానే కాపు అని, అలాగనే వేరే క్యాస్ట్ వాళ్ళు ఉన్నాయి. వాళ్ళే సర్టిఫికేట్ అని అడగం, ఎందుకంటే వాళ్ళ పేర్లలో కొన్ని తెలిసిపోతుంటాయి. కంపల్సరీ మ్యాండేటరీ అని అన్నప్పుడు మేము క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది.